గద్దరన్న యాదిలో ఒకనొకప్పుడు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా అరే నర్సన్న ఏమైందిరా అని చెప్పేసి పలకరించి నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన గద్దరన్న ఈరోజు ప్రథమ వర్ధంతి. నేను హాస్పిటల్లో పడ్డప్పుడు మొదటి వ్యక్తిగా నన్ను ఆదుకోవడంలో ఒక ప్రభుత్వానికి ఒక చురుక అంటించే విధంగా ముందుకొచ్చినటువంటి గద్దరన్న వచ్చిన తర్వాతనే అందరూ ప్రభుత్వం కూడా నాకు సహకరించి నాకు ప్రాణదాతగా నిలిచినటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే గద్దరన్నే. కాబట్టి అన్నకు ఎంత చేసినా కూడా నా రుణం తీర్చుకోలేను. అయినా ఇలా నాకు గద్దరన్న లేకపోవడం అనేది మేమైతే అట్లా అనుకుంటలేము. ఎందుకంటే మా పాటలలో ఎప్పుడు బతికే ఉంటాడు, మా జీవంలో, మా జీవకణంలో, మా జీవధారలో, మా గొంతులో ఎప్పుడు కూడా ఆయన పాట పారాడుతూనే ఉంటుంది. మాతో పాటుగా ఆయన శారీరకంగా లేకపోయినా ఆ పాట మాత్రం మాతో పసిపిల్లల్లాగా మా గొంతులో పారాడుతూ ఉంటుందని నా మనవి. సో గద్దరన్నను స్మరించుకుంటూ ఈ పాట. ఒరిసేను అడిగినాది అందం పెట్టెరైతేడాని, ఒరిసేను అడిగినాది అన్నం పెట్టెరైతేడాని, బత్తిసేను అడిగినాది పాటలు వాడే గద్దారన్నాని, బత్తిసేను అడిగినాది పాటలు వాడే గద్దరేడా. అరే గద్దారన్న ఏడంటున్నాయో ఎందుకో ఏమో గాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో, ఎందుకో ఏమో గాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో, ఎందుకో ఏమో గాని పడబడి కుములుతున్నాయో, ఎందుకో ఏమో గాని. ఈ రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట గద్దరన్న ఆ పాట కావాలని కోరుకున్న ముందు వరుసలో ఏ రకంగా చూసినా కూడా గద్దరన్న ముందుంటాడు మాకు. సో మీరు ఈ మధ్యనే పాడినటువంటి గిద్దెగలంలో ఒక పాట అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగునికి ఆ పాట అనేది ఎంతో బాగా నచ్చింది. దాంట్లో మొట్టమొదటిసారిగా మీరు గద్దరన్నను స్మరించుకున్నారు. అవును. ఆ రోజు గద్దరన్న బతికే ఉన్నాడు. అవును. సో ఆ పాట మా కోసం. ముందు వరుసలో ఉద్యమంలో కానీ లేకపోతే ఇంకా ఏ రకంగానైనా కూడా మా పాటకు తోడైనటువంటి విషయాలలో గద్దరన్న మొదటి వరుసలో ఉంటాడు. కాబట్టి ఆ రకంగా నేను ఏ రకంగా అన్ని పేర్లు పెట్టుకొని నేను తలుచుకున్నటువంటి పాటలో ఆ ముందు వరుసలో మాకు కనపడే వ్యక్తి మహాశిఖరం. అది ఒక పాటల శిఖరానికి ఒక పెద్దెత్తుగా ఉన్నటువంటి పెద్ద మనిషిగా మా పాటల ఒక వృక్షంగా భావించి ఆ చెట్టు కింద మేమంతా కూడా నీడ తీసుకోవడానికి వచ్చినటువంటి ఓ శిష్యులుగా ఒక గద్దరన్న వారసులుగా మేము రాసుకున్నటువంటి పాట. ఆ ముందు వరుసలో ఉన్నటువంటి మహాశిఖరం, మా పాటల శిఖరం గద్దరన్న పేరు ముందు వరుసలో రాసుకోవడానికి అదృష్టం కలిగినటువంటి నా గిద్దెగాలంలో వచ్చిన పాట. పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, జైలు కోసి కొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ కోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు వాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నదిరా, అందశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది అదొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, దళిత పురులమంటూ దండోర వాయించే డప్పు రమేష్ అన్నారా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, నాగన్న కానూరి పాటను వీరగాథల పాడేనా, రామరావన్న రాగమెత్తితే రామ నరసయ్య గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, మాదిగా పాటల మా రోజు వీరుడు ఉపాధి అదొచ్చేనా, కర్మ భూమిలో పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఎర్ర జెండా పాటల గద్దు
ఎర్ర సైన్యము ఆ సినిమాలు గుర్తొచ్చేనా పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా సారా సారమ్మ కోయిల పాటతో గుర్తింపు నాకొచ్చేనా గిద్దెగలముతోటి జనాలనందరినీ సప్పట్లు కొట్టించేనా పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా ఉద్యమ